In last session, what we discussed in React.js, lastly, in React.js, we seen the things which related to higher order components we seen, I think so, right, last session. I hope you all of you practiced up to those things, higher order components, which are mainly use a component logic into so multiple components ఒక components కి కావాల్సిన లాజిక్ ని మల్టిపుల్ కాంపోనెంట్స్ లో బిల్డ్ చేయడానికి మోస్ట్లీ హెచ్ఓసి హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ ని బేస్ చేసుకుని కంటెంట్ డెవలప్ చేస్తాం. సో నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఫర్ రియాక్ట్ జేఎస్ we need to understand about the things which related to context API in React.js. Context API in React.js. So you need to understand about this feature for React.js. సో మనకి కంటెక్స్ట్ ఏపీఐ అనేది రియాక్ట్ లో చాలా అడ్వాన్స్డ్ టాపిక్. ఓకే, ఏపీఐ మీన్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. మనకి సమ్ టైప్ ఆఫ్ ఏపీఎస్ అనేవి రేపు మీరు జాబ్ లోకి మూవ్ అయిన తర్వాత కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఏపీఐలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. ఆ స్పెసిఫిక్ డేటాని మనం యాక్సెస్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ద కాన్సెప్ట్ ఈస్ context API in React.js. So what is the purpose of using context API and how to use this context API and when to use this context API? We'll see about that in practically also. So mostly, what do you mean by context API? Generally, this context API is a kind of is a kind of feature is a kind of feature used to share data used to used to share data with the multiple components. So on multiple components ki data ni share cheyalsina situation lo we will take the help of this context API. So React lo manam data ni different components ki transfer cheyadam kosam em use chestam mostly. What you have idea? సో రియాక్ట్ లో మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి props. అంటే యూస్ ప్రాప్స్. బట్ మనం ప్రాప్స్ యూస్ చేయకుండా దానికి అడ్వాన్స్డ్ వర్షన్ గా రియాక్ట్ లో ఇంకొక ఫీచర్ ని ప్రొవైడ్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ కంటెక్స్ట్ ఏపీఐ. కంటెక్స్ట్ ఏపీఐ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫీచర్ యూజ్డ్ టు షేర్ డేటా విత్ మల్టిపుల్ కాంపోనెంట్స్ వితౌట్ without passing the data through without passing data through ప్రాప్స్ మాన్యువల్లీ. సో ప్రాప్స్ యూస్ చేసి మనం మాన్యువల్లీ ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేస్తామో, సో అలా కాకుండా మనం కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేసి కూడా మల్టిపుల్ కాంపోనెంట్స్ కి షేర్ చేయొచ్చు. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ప్రాప్స్? ప్రాప్స్ యూస్ చేసి మనం డేటాని వన్ కాంపోనెంట్ అనదర్ కాంపోనెంట్ షేర్ చేసుకుంటాం. సిమిలర్లీ ఇప్పుడు కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేసి కూడా షేర్ చేస్తాం. బట్ ప్రాప్స్ యూస్ చేస్తే కాంపోనెంట్ డేటా అనేది వెరీ నెక్స్ట్ టు ది కాంపోనెంట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ బై యూజింగ్ దిస్ కంటెక్స్ట్ ఏపీఐ, by using this context API, we can send data we can send or share data from top level component to we can send or share data from top level component to so lower level component. సో మన అప్లికేషన్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ కి ఇన్ బిట్వీన్ డేటాని షేర్ చేయడం కోసం ఈ స్పెసిఫిక్ కంటెక్స్ట్ ఏపీఐని యూజ్ చేస్తాం. ఈ కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, సో మీరు మీ అప్లికేషన్ లో ఎనీ లెవెల్ కాంపోనెంట్ నుంచి ఎనీ లెవెల్ కాంపోనెంట్ వరకు డేటాని షేర్ చేయొచ్చు. బట్ మీరు ప్రాప్స్ యూజ్ చేసి షేర్ చేసే డేటా అనేది వెరీ నెక్స్ట్ టు ది కాంపోనెంట్ మాత్రమే షేర్ అవుతుంది. బట్ మనం ఎనీ కాంపోనెంట్ మన లెవెల్స్ ని బేస్ చేసుకుని డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మోస్ట్లీ వి విల్ కన్సిడర్ ది హెల్ప్ ఆఫ్ దిస్ కంటెక్స్ట్ ఏపీఐ ఓన్లీ. సంథింగ్ లైక్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చెక్. I would like to give you one picture example. So go for some content. So here I have some data in specific one component. So I would like to design two things here. So I would like to draw some data here. సో కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా ఉంటుంది, వితౌట్ కంటెక్స్ట్ ఏపీఐ ఎలా ఉంటుంది? సపోజ్ ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ లో ఐ హ్యావ్ సమ్ డేటా. ఇదర్ ద డేటా అనేది మ్యూటబుల్ అవ్వచ్చు, ఇమ్యూటబుల్ అవ్వచ్చు. సో ఈ స్పెసిఫిక్ డేటా అనేది మనకి ఇంకొక కాంపోనెంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఏం చేస్తాం? మోస్ట్లీ వి విల్ ట్రాన్స్ఫర్ ఈ స్పెసిఫిక్ కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ కి మీరు డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే, సపోజ్ ఐ హ్యావ్ ఎ కాంపోనెంట్ కాల్డ్ కాంపోనెంట్ ఏ. So component A, consider it as a component A. In this component, we have different childs. For component A, I have different components. Something like either component A1 and component A2 and this one something. So or else you can consider it as a component B.
and here also you might consider it as a component C. Next, again this component B specifically consists of another type of component, something I would like to create as it as a uh, component uh, component D. So this one is the thing. సో ఇప్పుడు మనకి డేటా అనేది మన అప్లికేషన్‌లో స్పెసిఫిక్ సమ్ అదర్ కాంపోనెంట్లు అవైలబుల్ ఉంది. ఈ స్పెసిఫిక్ కాంపోనెంట్‌లో ఉన్న డేటాని మనం కాంపోనెంట్ డీకి ట్రాన్స్‌ఫర్ చేయాలి అంటే, కాంపోనెంట్ డీకి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్పెసిఫిక్ డేటా అనేది ఇట్ విల్ రీచెస్ టు ది కాంపోనెంట్ ఏ. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ గోస్ టు కాంపోనెంట్ బి. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ గోస్ టు కాంపోనెంట్ డి ఓన్లీ. సో అగైన్ I'm taking here this one. This one. Just build the text here. So this one is a component A. Here it should be a component B. Here I just take it as a component C. At last I have a data for related component D. సో మనం డేటా అనేది 2 ways లో ట్రాన్స్ఫర్ చేస్తాం. మనం ప్రాప్స్ యూజ్ చేసి షేర్ చేసే డేటా అనేది విత్ కంటెక్స్ట్ ఏపీఐ అయితే మీరేం చేయాలంటే మీ అప్లికేషన్‌లో ఉన్న ఆల్ ది టైప్ ఆఫ్ కాంపోనెంట్స్‌ని బేస్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. అదే మీరు ప్రాప్స్ యూజ్ చేసి కాకుండా ఒకవేళ కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేస్తే మీ డేటా అనేది ఇన్ బిట్వీన్ కాంపోనెంట్స్‌కి రీచ్ అవ్వకుండా ఆ డేటా అనేది మీ అప్లికేషన్‌లో ఎనీ లెవెల్ కాంపోనెంట్ నుంచి ఎనీ లెవెల్ కాంపోనెంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. సో, ప్రాప్స్ యూజ్ చేస్తే మన దగ్గర ఒక స్పెసిఫిక్ 10 కాంపోనెంట్స్ ఉంటే, ఫస్ట్ కాంపోనెంట్‌లో ఉన్న డేటా అనేది మనకి 10థ్ కాంపోనెంట్‌లో రీయూజ్ అవ్వాలి అంటే, ఫస్ట్ కాంపోనెంట్ నుంచి మీరు ప్రాప్స్ యూజ్ చేసి డైరెక్ట్‌గా 10థ్ కాంపోనెంట్‌లోకి డేటాని ట్రాన్స్‌ఫర్ చేయలేరు. ప్రాప్స్ యూజ్ చేస్తే డెఫినైట్‌లీ ఫస్ట్ నుంచి 10థ్ వరకు ఇన్ బిట్వీన్ ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో, ఆ కాంపోనెంట్స్ అన్నిటిని మీరు రీచ్ అవుతూనే డేటాని ట్రాన్స్‌ఫర్ చేయగలరు. బట్ కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేస్తే మీరు ఎనీ లెవెల్ నుంచి ఎనీ లెవెల్ వరకు డేటాని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఎటువంటి అదర్ కాంపోనెంట్స్‌కి మనం డేటాని షేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ప్రాప్స్ యూజ్ చేసి షేర్ చేసే డేటా ఎలా ఉంటుంది? మ్యూటబుల్ డేటానా? ఇమ్యూటబుల్ డేటానా? ప్రాప్స్ డేటా? ప్రాప్స్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ డేటా. బట్ మనం ఈ కాంటెక్స్ట్ ఏపీఐ అనే ఈ స్పెసిఫిక్ కాన్సెప్ట్ యూజ్ చేసి మ్యూటబుల్ టైప్ అండ్ ఇమ్యూటబుల్ టైప్ ఆఫ్ డేటాని కూడా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మ్యూటబుల్ అంటే డెఫినైట్‌లీ వాటి యొక్క డేటా అనేది డైనమిక్‌గా చేంజ్ అవుతుంది. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ అవ్వకపోవచ్చు. మీరు చేంజ్ చేయాలనుకుంటే యాక్సెస్ ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేసి సెండ్ చేసే డేటా. లేదు అనుకుంటే ఇమ్యూటబుల్ కూడా చేయొచ్చు. బట్ మీరు ప్రాప్స్ యూజ్ చేసి షేర్ చేసే డేటా ఇమ్యూటబుల్ అవుతది. అండ్ ప్రాప్స్ డేటా అనేది మీ అప్లికేషన్‌లో ఎనీ లెవెల్ కాంపోనెంట్ నుంచి ఎనీ లెవెల్ కాంపోనెంట్‌కి రీచ్ అవ్వదు. ఓకేనా? డైరెక్ట్‌గా మీకు ఫస్ట్ కాంపోనెంట్‌లో ఉన్న స్పెసిఫిక్ డేటా 10థ్ కాంపోనెంట్‌లో రీయూజ్ అవ్వాలంటే ఫస్ట్ నుంచి 10థ్ వరకు ఇన్ బిట్వీన్ ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అన్ని కాంపోనెంట్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తూనే 10థ్ కాంపోనెంట్‌కి ప్రాప్స్ డేటా వెళ్ళాలి మాన్యువల్‌గా. అదే మనం కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేస్తే డైరెక్ట్‌లీ ఫస్ట్ కాంపోనెంట్‌లో ఉండే స్పెసిఫిక్ డేటాని మీరు 10థ్ కాంపోనెంట్‌లో యాక్సెస్ చేయొచ్చు. ఇన్ బిట్వీన్ కాంపోనెంట్స్‌కి మీరు డేటా షేర్ చేయాల్సిన అవసరం లేదు. వెనెవర్ యూ యూజ్ దిస్ కంటెక్స్ట్ ఏపీఐ అనే ఒక ఈ స్పెసిఫిక్ ఫీచర్ యూజ్ చేస్తే. లైక్ ఈ స్పెసిఫిక్ ఫీచర్ అనేది లైక్ అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్స్‌లో డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో యూజ్ చేస్తారు. బట్ ఈ కంటెక్స్ట్ ఏపీఐని వాళ్ళు రియాక్ట్‌లో యూజ్ చేయరు. రిడక్స్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని బిల్డ్ చేస్తారు. బట్ రియాక్ట్ రిలేటెడ్ ఫీచర్‌లో వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ ఫీచర్‌గా మనం కంటెక్స్ట్ ఏపీఐ తీసుకోవాలి. ఈ కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేసి ఏం చేస్తాం మనం? ఎనీ టైప్ ఆఫ్ డేటాని ఎనీ లెవెల్ కాంపోనెంట్‌కి అయితే షేర్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతది. ఆ డేటా ఇమ్యూటబుల్ డేటాని చూద్దాం యాస్ వెల్ యాస్ మ్యూటబుల్ డేటాని కూడా చూద్దాం. ఓకేనా? దిస్ వన్ ఎవ్రీబడీ. అర్థమైందా? ఒక స్పెసిఫిక్ కంటెక్స్ట్ ఏపీఐ అనేది డేటాని ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది? ఎనీ లెవెల్ కాంపోనెంట్‌కి ఎనీ లెవెల్ కాంపోనెంట్ నుంచి డేటాని ట్రాన్స్‌ఫర్ చేయడానికి యూజ్‌ఫుల్ అవుతది. మనం ప్రాప్స్ యూజ్ చేసి కూడా షేర్ చేస్తాం. బట్ ప్రాప్స్ యూజ్ చేస్తే వెరీ నెక్స్ట్ టు ది కాంపోనెంట్ డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మనకి ఏ కాంపోనెంట్ కావాలో ఆ కాంపోనెంట్‌లోకి డేటా రీచ్ కాదు. ఓకేనా? సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్‌లీ మనం కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేస్తే డేటా ఎలా ట్రాన్స్‌ఫర్ అవుద్దో చూసే ముందు అసలు కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేయకపోతే డేటా ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తారనే ఎగ్జాంపుల్ చూసి కంటెక్స్ట్ ఏపీఐ చెప్తాను. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తది. ఆ డేటా అనేది మనం మ్యూటబుల్ డేటాను డిస్‌ప్లే చేసుకుందాం. యాస్ వెల్ యాస్ ఇమ్యూటబుల్ డేటాను కూడా డిస్‌ప్లే చేద్దాం. ఈ ఏపీఐ ఫార్మాట్స్ మీకు ఇచ్చేస్తారు. ఏపీఐలో మనకి ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్స్ డేటా ఉంటుంది. ఆ డేటా మొత్తాన్ని కూడా మనం యాక్సెస్ చేయడానికి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అది ఏ లెవెల్ కాంపోనెంట్ నుంచి ఏ లెవెల్ కాంపోనెంట్‌కైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు కంటెక్స్ట్ ఏపీఐని మీరు రియాక్ట్ జేఎస్‌లో యూజ్ చేసి ఏం చేయగలం? టెల్ మీ వాట్ వి కెన్ డు? Tell me. By using context API, we can share data. Okay. We can share data through multiple components. Okay. మనం multiple components in between డేటా షేర్ చేసుకోవాలి అంటే రియాక్ట్ లో ఈ స్పెసిఫిక్ కంటెక్స్ట్ ఏపీఐ అయితే యూజ్ చేస్తాం.
సో కంటెక్స్ట్ ఏపీఐని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ సమ్ స్టెప్స్. యూ హ్యావ్ టు ఫాలో అట్‌లీస్ట్ 3 స్టెప్స్. కంటెక్స్ట్ ఏపీఐ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అని ఇస్తున్నాను. సో మీరు ఇంప్లిమెంటేషన్‌కి డెఫినైట్‌లీ సమ్ స్టెప్స్‌ని అయితే ఫాలో అవ్వాలి. సో యూ హావ్ టు ఫాలో అట్‌లీస్ట్ 3 స్టెప్స్. ఓకే. సో జనరల్లీ ఫస్ట్ వి నీడ్ టు క్రియేట్ కంటెక్స్ట్ ఏపీఐ. సో మీరు కంటెక్స్ట్ ఏపీఐని యూజ్ చేసి కోడ్‌ని సెండ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలి? కంటెక్స్ట్ ఏపీఐనే క్రియేట్ చేయాలి. సో హౌ టు క్రియేట్ దట్ కంటెక్స్ట్ ఏపీఐ అనేది కూడా చెప్తాం. సో ఫస్ట్‌లీ మనం ఏం చేయాలి? మనం డేటా ఏదైతే సెట్ చేద్దాం అనుకుంటున్నామో సమ్ అదర్ కాంపోనెంట్స్‌కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ డేటా అయితే కావాలో ఆ డేటాతో మీరేం చేయాలి? కంటెక్స్ట్ ఏపీఐని క్రియేట్ చేయాలి. హౌ వి ఆర్ ఏబుల్ టు క్రియేట్ ది కంటెక్స్ట్ ఏపీఐ అంటే బై యూజింగ్ ది ప్రీడిఫైన్డ్ మాడ్యూల్ ఆర్ ఫంక్షన్ యూ కెన్ కాల్ ఇట్ విత్ ఎనీ నేమ్. By using the thing related to create context అనే ఈ స్పెసిఫిక్ ఫంక్షన్ బేస్ చేసుకొని we can uh, we can create uh, we can create context API for our application. మన అప్లికేషన్ కావాల్సిన కంటెక్స్ట్ API ని ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ ఆర్ మాడ్యూల్ తో బిల్డ్ చేస్తాం మనం. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ థింగ్ ఐ మెన్షన్ హియర్? ఐ మెన్షన్ ఏ స్పెసిఫిక్ థింగ్ కాల్డ్ క్రియేట్ కంటెక్స్ట్ అనే ఒక స్పెసిఫిక్ థింగ్ ని బేస్ చేసుకొని అయితే మనం కంటెక్స్ట్ API ని బిల్డ్ చేద్దాం. ఓకే. సో ఫర్ దట్ సింటాక్స్ we have a thing related to. So by using this create context is available in React library. So you have to extend with react dot create కంటెక్స్ట్ అని ఇస్తే మనకి కంటెక్స్ట్ ఏపీఐ అనేది క్రియేట్ అవుద్ది. సో ఈ కంటెక్స్ట్ ఏపీఐకి ఒక నేమ్ ఇవ్వండి. యూ కెన్ క్రియేట్ ఏ నేమ్ విత్ ఎనీ నేమ్. సంథింగ్ పీపుల్ మే కాల్ విత్ నేమ్ కాల్డ్ స్టోర్ అని ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే డిఫరెంట్ డేటా అవైలబుల్ ఉంటుందని చెప్పి. యాక్చువల్లీ కంటెక్స్ట్ ఏపీఐ నేమ్స్ చాలా మంది రిఫరెన్స్ గా ఎలా ఇస్తుంటారు? స్టోర్ అని ఇస్తారు. మీరు స్టోర్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదంటే యూ కెన్ గో ఫర్ ది మై కంటెక్స్ట్ అని కూడా తీసుకోండి. బట్ చాలా మంది డెవలపర్స్ ఎక్కువ ఏమి ఇస్తారంటే కంటెక్స్ట్ ఏపీఐకి రిఫరెన్స్ నేమ్ స్టోర్ అని ఇస్తారు. స్టోర్ అని కూడా ఇవ్వచ్చు. లేదనుకుంటే గనుక మీకు నచ్చిన నేమ్ వేరియబుల్ నేమ్స్ అనేవి యూజర్ డిఫైన్డ్ కదా. యూజర్ డిఫైన్డ్ గా మీకు ఏ నేమ్ కావాలి అంటే ఆ నేమ్ బిల్డ్ చేయండి. సో హౌ టు క్రియేట్ ఏ కంటెక్స్ట్ ఏపీఐ బై యూజింగ్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్ కాల్డ్ క్రియేట్ కంటెక్స్ట్. ఈ క్రియేట్ కంటెక్స్ట్ అనేది డైరెక్ట్ గా అవైలబుల్ ఉండదు. రియాక్ట్ లైబ్రరీలో ఉంటుంది. సో రియాక్ట్ లైబ్రరీ నుంచి మనం ఎక్స్టెండ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్రియేట్ కంటెక్స్ట్ ఏపీఐలో ఏం చేస్తాం? మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ లో ఏదైతే డేటా యూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటాని ఈ క్రియేట్ కంటెక్స్ట్ లో ఈ ఏపీఐ బేస్ చేసుకొని బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలంటే సెకండ్ స్టెప్ లో యూ హ్యావ్ టు క్రియేట్ ది వీ హ్యావ్ టు క్రియేట్ ది ప్రొవైడర్. ఓకే. సో మనం ఏం చేయాలి? కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేస్తున్నాం. ఆ కంటెక్స్ట్ ఏపీఐ కావాల్సిన కాంపోనెంట్ ఎవరు? అసలు ఆ కాంటెక్స్ట్ ఏపీఐని ఎవరు హోల్డ్ చేస్తున్నారో మనం ప్రొవైడ్ చేయాలి డేటాని. మనం ప్రొవైడ్ చేస్తే సమ్ అదర్ పీపుల్స్ థర్డ్ స్టెప్ లో ఏం చేస్తారు? ఆ పర్టిక్యులర్ డేటాని దే విల్ కన్జ్యూమ్. సో మనం కంటెక్స్ట్ ఏపీఐని క్రియేట్ చేయాలి, ప్రొవైడర్ ని క్రియేట్ చేయాలి అండ్ దాన్ని యాక్సెస్ చేసుకునే కన్జ్యూమర్ ని కూడా మనమే క్రియేట్ చేయాలి. ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అయితే డెఫినైట్‌లీ మీరు మీ ఏదైనా ఒక స్పెసిఫిక్ డేటాని ఎనీ కాంపోనెంట్స్ షేర్ చేసుకోవచ్చు రియాక్ట్‌లో. సో హౌ వి ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ది డేటా? హౌ టు how to provide data to the context. సో మనం క్రియేట్ చేసిన కంటెక్స్ట్ ఏపీఐ ఉంది కదా. ఆ స్పెసిఫిక్ కంటెక్స్ట్ ఏపీఐకి ఈ డేటాని ఎలా ప్రొవైడ్ చేస్తామంటే సో లైక్ బై యూజింగ్ స్పెసిఫిక్ థింగ్ కాల్డ్ సో యూ హ్యావ్ టు ప్లేస్ యువర్ కంటెంట్ ఇన్ ఏ సో మై ప్రొవైడర్ అని ఒక వాట్ ఈస్ అవర్ కంటెక్స్ట్ ఏపీఐ నేమ్ హియర్. సో మనం ఒక నేమ్ ఇచ్చాం. వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఏపీఐ నేమ్? వి గివెన్ విత్ నేమ్ కాల్డ్ మై కంటెక్స్ట్. సో మై కంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ అని ఇస్తే సో మనకి ప్రొవైడర్ క్రియేట్ అవుతారు అండ్ ఆ ప్రొవైడర్ అక్కడ వాల్యూని మీరు ఇక్కడ డిఫరెంట్ వేస్ లో తీసుకోవచ్చు. ఆ వాల్యూ సింగిల్ డేటా అవ్వచ్చు లేదంటే మోర్ దెన్ వన్ డేటా అయినా సరే యూ కెన్ ఏబుల్ టు టేక్. సో హౌ టు క్రియేట్ ఏ ప్రొవైడర్? సో మన కంటెక్స్ట్ నేమ్ తో ప్రొవైడర్ ని క్రియేట్ చేయాలి. సో ప్రొవైడర్ ని క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ది కీవర్డ్ కాల్డ్ ప్రొవైడర్ ఓన్లీ. ఓకేనా. సో మన కంటెక్స్ట్ ఏపీలో సమ్ డేటా తీసుకుంటాం. ఆ క్రియేట్ చేసిన డేటాను ఎవరికి యాడ్ చేయాలి? ప్రొవైడర్ కి యాడ్ చేయాలి. సో ప్రొవైడర్ కి యాడ్ చేసినప్పుడు హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ గా రిటర్న్ చేసుకోవాలి. రిటర్న్ చేసుకున్నప్పుడు కంటెక్స్ట్ ఏపీఐ నేమ్ తో రిటర్న్ చేయండి ప్రొవైడర్ ని. ఓకేనా. క్లియర్ దిస్ వన్. అండ్ లాస్ట్లీ వాట్ we need to take, we need to create the consumer. Now we can in this third step now we can consume we can consume data from any component data from any component to any component by using context object a specific context బేస్ చేసుకొని మనం ఎనీ కాంపోనెంట్ ఆ డేటాని కన్జ్యూమ్ చేస్తాం. ఎలా కన్జ్యూమ్ చేస్తామంటే we have to use the our context name. Our context name is my context is our context name.
సో మీరు మై కంటెక్స్ట్ తీసుకోవచ్చు, స్టోర్ అని తీసుకోవచ్చు, యువర్ విష్, దట్స్ వన్. నెక్స్ట్ టైమ్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది కన్స్యూమర్. So here I need to return it as a consumer. So it definitely always you have to return in a HTML element format only. So I'm using my context dot consumer. ఓకే. సో ఇప్పుడు ఈ కన్స్యూమర్ ఏం చేయాలి? మనకి ప్రొవైడర్ సమ్ డేటా ప్రొవైడ్ చేస్తుంది కదా! ఈ డేటాని మనం యాక్సెస్ చేయాలి అంటే యూ హావ్ టు యాక్సెస్ విత్ ఎ ఎక్స్‌ప్రెషన్. ఇన్ దిస్ ఎక్స్‌ప్రెషన్ మీరు ఒక స్పెసిఫిక్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అది కూడా ఒక స్పెసిఫిక్ పారామీటర్ ఏదైనా తీసుకొని వాల్యూ అని ఒక పారామీటర్ ఇస్తుంది. ఆ పారామీటర్‌తో మీకు కావాల్సిన డేటాని రెండర్ చేసుకోవచ్చు. సో హియర్ ఐ యామ్ గివింగ్ సమ్ కమెంట్ హియర్. సో రెండర్ సంథింగ్ బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ ది కంటెక్స్ట్ వాల్యూ. మీరు ప్రొవైడర్‌కి సమ్ వాల్యూని ప్రొవైడ్ చేస్తారు కదా! ఆ వాల్యూని బేస్ చేసుకొని సమ్ డేటా అనేది రెండర్ అవుతుంది. రెండర్ అయ్యేటప్పుడు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌తో రెండర్ చేయడం అనేది బెటర్ థింగ్. సో ఓకే. దీస్ ఆర్ ద 3 స్టెప్స్. కంటెక్స్ట్ ఏపీఐని క్రియేట్ చేయాలి, ప్రొవైడర్‌ని క్రియేట్ చేయాలి, కన్స్యూమర్‌ని క్రియేట్ చేయాలి. ఇలా 3 థింగ్స్‌ని క్రియేట్ చేసిన తర్వాతే మనం డేటాని ఎనీ కాంపోనెంట్ అయితే ట్రాన్స్‌ఫర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలా మనకి ప్రొవైడర్, కన్స్యూమర్, ఇనిషియల్ డేటా ఇలా కావాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటెక్స్ట్ ఏపీఐకి వెళ్ళే ముందు ప్రాప్స్ యూజ్ చేసి ఎలా షేర్ చేస్తారనేది చెక్ చేసిన తర్వాత కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేస్తే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, రెడ్యూసెస్ థింగ్స్ అనేవి ఒక క్లారిటీ చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక వితౌట్ కంటెక్స్ట్ ఏపీఐ ఎగ్జాంపుల్ చూద్దాం. సో వితౌట్ కంటెక్స్ట్ ఏపీఐ ఇన్ రియాక్ట్ జేఎస్. సో రియాక్ట్ జేఎస్ లో వితౌట్ కంటెక్స్ట్ ఏపీఐ మనం డేటా షేర్ చేయాలి అంటే ఎలా షేర్ చేస్తాం? హౌ వి ఆర్ ఏబుల్ టు షేర్ డేటా? బై యూజింగ్ ప్రాప్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం? డేటాని డిఫరెంట్ ఎలిమెంట్స్‌కి అయితే షేర్ చేస్తాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కంటెక్స్ట్ ఏపీఐ అయినా సరే, వితౌట్ కంటెక్స్ట్ ఏపీఐ అయినా సపోజ్ సమ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ మనకి కావాలి కదా! ఇది మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం మనం డిఫరెంట్ కాంపోనెంట్స్‌ని క్రియేట్ చేద్దాం. అది డిఫరెంట్ వేస్‌లో. మనం స్టేట్స్ బేస్ చేసుకొని చూద్దాము. ఫంక్షన్స్‌ని బేస్ చేసుకొని చూద్దాం. అండ్ ఆ స్టేట్స్ అండ్ ఫంక్షన్స్‌లో మ్యూటబుల్ డేటాని చూద్దాం. ఇమ్యూటబుల్ డేటా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాప్స్ అంటే డెఫినైట్‌లీ మనం ఏ టైప్ ఆఫ్ డేటాని కన్సిడర్ చేసుకోవచ్చు? ప్రాప్ మీన్స్ మ్యూటబుల్, ఇమ్యూటబుల్ డేటానైతే తీసుకుందాం. సో స్పెసిఫిక్‌గా ఒక ఇమ్యూటబుల్ డేటాని ఒక స్పెసిఫిక్ క్లాస్ కాంపోనెంట్‌లో బిల్డ్ చేద్దాం. ఆ బిల్డ్ చేసిన డేటాని డిఫరెంట్ కాంపోనెంట్స్‌లోకి ఎలా యాక్సెస్ చేస్తారనేది టుడే చూద్దాం. సో మనకు టుడే ఇమ్యూటబుల్ డేటా చూస్తే టుమారో మ్యూటబుల్ డేటా చూద్దాం. డోంట్ వర్రీ. అది కూడా ఒక టుడే ఒక కాంపోనెంట్ క్లాస్‌తో చూద్దాం. టుమారో ఫంక్షన్స్‌తో చూద్దాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ కంటెక్స్ట్ ఏపీఐ అనేది. అది వితౌట్ యూజ్ చేస్తే రియాక్ట్‌లో ఎంత హార్డ్ ఉంటుంది. అదే మనం కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేస్తే ఎంత సింప్లిఫైడ్ అవుతుందనేది చెక్ చేద్దాం. సో దానికోసం మనం కొన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలి. సో కొన్ని రిలేషన్ రిలేటెడ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేద్దాం. సో ఐ హావ్ నేను ఒక 3 టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేద్దామని చూస్తున్నాను. సపోజ్ ఐ హావ్ ఎ కాంపోనెంట్ కాల్డ్ గ్రాండ్ ఫాదర్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. సంథింగ్ లైక్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ ఫాదర్ అండ్ ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ కాల్డ్ చైల్డ్. నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఎన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది 3 కాంపోనెంట్స్ తీసుకుందామని చూస్తున్నాను. గ్రాండ్ ఫాదర్ అని ఒక కాంపోనెంట్, ఫాదర్ అని ఒక కాంపోనెంట్, చైల్డ్ అని ఒక కాంపోనెంట్ తీసుకున్నాం. ఏం చేద్దామంటే ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ దగ్గర సమ్ డేటా ఉంటుంది ఇనిషియల్‌గా. ఐ హావ్ ఎ డేటా విచ్ ఈస్ రిలేటెడ్ టు గ్రాండ్ ఫాదర్ కాంపోనెంట్. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ కాంపోనెంట్‌లో ఉండే డేటాని నేను చైల్డ్ కాంపోనెంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో గ్రాండ్ ఫాదర్‌కి, చైల్డ్‌కి ఇన్ బిట్వీన్ ఎవరున్నారు మనకి? గ్రాండ్ ఫాదర్ అండ్ చైల్డ్‌కి ఇన్ బిట్వీన్ ఐ హావ్ ఎ కాంపోనెంట్ కాల్డ్ ఫాదర్ అని ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ ఉంది. ఇప్పుడు నేను డేటాని గ్రాండ్ ఫాదర్‌లో ఉండే డేటాని ఈ స్పెసిఫిక్ చైల్డ్ కాంపోనెంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. అలా మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలి అంటే ఈ డేటాని ప్రాప్స్ యూజ్ చేసేస్తే గ్రాండ్ ఫాదర్ నుంచి చైల్డ్‌కి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేయలేం. ఎవరికి ట్రాన్స్‌ఫర్ చేస్తాం మనం? ఫాదర్ అనే స్పెసిఫిక్ కాంపోనెంట్ సెండ్ చేస్తాం. ఫాదర్ తర్వాత మనకెవరున్నారు? ఐ హావ్ ఎ చైల్డ్. కాబట్టి ప్రాప్స్ యూజ్ చేస్తే గ్రాండ్ ఫాదర్‌కి, చైల్డ్‌కి ఇన్ బిట్వీన్ ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే అన్ని కాంపోనెంట్స్‌కి షేర్ చేద్దాం. అదే మనం ప్రాప్స్ యూజ్ చేయకుండా కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేస్తే ఏం చేయొచ్చు? గ్రాండ్ ఫాదర్‌లో ప్రొవైడ్ అయిన సంథింగ్ డేటాని డైరెక్ట్‌గా మనం చైల్డ్ అనే కాంపోనెంట్‌లో ఏం చేయొచ్చు? కన్జ్యూమ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ చైల్డ్ ఎనీ కాంపోనెంట్‌లో మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది ఎనీ లెవెల్ అవ్వచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌గా 3 ఉన్నాయి. రేపు మీరు అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు 10-20 కాంపోనెంట్స్ ఉంటాయి. అది కూడా ఒక ఆర్డర్ రిలేటెడ్‌గా ఉంటాయి. సో మనం స్పెసిఫిక్‌గా ఈ కాంపోనెంట్ నుంచి ఈ కాంపోనెంట్‌కి స్పెసిఫిక్‌గా డేటా షేర్ అవ్వాలి అంటే ఆల్వేస్ కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేయండి. సో ఇప్పుడు వితౌట్ కంటెక్స్ట్ ఏపీఐ ఒక ఎగ్జాంపుల్ చూసి కంటెక్స్ట్ ఏపీఐ తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. సో ఫస్ట్‌లీ విల్ గో ఫర్ ది వితౌట్ కంటెక్స్ట్ ఏపీఐ. సో ఒక 3 కాంపోనెంట్స్‌ని బిల్డ్ చేద్దాం. సో ఫస్ట్‌లీ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ స్పెసిఫిక్ కాంపోనెంట్ కాల్డ్ గ్రాండ్ ఫాదర్ అని ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. విత్ అన్ ఎక్స్‌టెన్షన్ ఐ గివెన్ .js అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ గ్రాండ్ ఫాదర్‌లో సమ్ కాంపోనెంట్ క్రియేట్ చేయండి. సో ఫస్ట్‌లీ ఐ వుడ్ లైక్ టు ఇంపోర్ట్ ది రియాక్ట్ కాంపోనెంట్. ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ ది లైబ్రరీ కాల్డ్ రియాక్ట్ లైబ్రరీ.
So next, I need to create the component. Class component name as something related to grandfather and istunanu, which will be extends from which library and class? React dot component అనే specific class నుంచి import చేస్తున్నాను. Next, what we need to do? Render. So we need to write a render function here. So how to write the render function? Tell me. So within this React dot component class, what we need to take? So we have to define the render function here. So I'm define render function here. So render. So in this render function, what always it needs? It always Return here. return element. Something data return చేద్దాం. Return చేసేది more than one element అయితే you have to take a parent element called division. And I would like to export the component also. Export default, and the component is something like grandfather, right? So here it is showing some error here. Extend specific, okay, class component name grandfather, okay, grandfather.js. We'll check that. So here I just want to return some HTML data here, h1. So I am grandfather అని ఒక స్పెసిఫిక్ డేటా, గ్రాండ్ఫాదర్ ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ గ్రాండ్ఫాదర్ అనే కాంపోనెంట్ ని నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు ఇంపోర్ట్ ఇన్ విచ్ ఫైల్? App component, right? Import grandfather from grandfather, and I would like to return here something like grandfather specific. Save the file. So we created the grandfather file. So it is showing some error here. Is there any error syntax here? So class will be lowercase or uppercase? క్లాస్ అనేది కీవర్డ్ కదా. సో కీవర్డ్స్ ని ఇప్పుడు కూడా మనం ఎలా బిల్డ్ చేయాలి? లోవర్ కేస్ లో బిల్డ్ చేద్దాం. సో ఐ నీడ్ టు రైట్ ది కోడ్ హియర్. సో అసలు ఐ నీడ్ టు రన్ ది కోడ్. సంథింగ్ లైక్ npm స్పేస్ స్టార్ట్ అని ఒక కమాండ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ దగ్గర సమ్ డేటా తీసుకుని జస్ట్ గ్రాండ్ ఫాదర్ కాంపోనెంట్ ని రిటర్న్ చేసాం. గ్రాండ్ ఫాదర్ దగ్గర సమ్ డేటా కూడా తీసుకుందాం, డోంట్ వరీ. So here it is displaying a text which related to I am grandfather అని ఒక స్పెసిఫిక్ డేటాని అయితే రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ I am grandfather అనే కాంపోనెంట్ లో సమ్ డేటాని క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను సమ్ డేటాని ఇనిషియలైజ్ చేయాలి, అది కూడా గ్రాండ్ ఫాదర్ అనే కాంపోనెంట్. ఈ గ్రాండ్ ఫాదర్ అనేది ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఏ క్లాస్ కాంపోనెంట్. క్లాస్ లో మనం ఇనిషియల్ గా డేటాని హోల్డ్ చేయాలి అంటే ఎక్కడ హోల్డ్ చేస్తాం మనం క్లాస్ కాంపోనెంట్ లో? వి షుడ్ ఇనిషియలైజ్ ది డేటా స్టేట్. ఆ స్టేట్ ఎక్కడ ఇనిషియలైజ్ చేయాలి? We have to initialize in the constructor of a component. So constructor, in this you have to take a superclass. Next I would like to go for the state data. So how to define the state object? This dot state and a specific component is going, and this so I just want to take the some type of thing. So have a specific property and istunanu. Okay, specific property and istunanu, which is related to a some value, which is related to a Madan Villa and a specific data అని అయితే బిల్డ్ చేస్తున్నాను. ఓకేనా? సో దిస్ వన్ ఐ టేకెన్ సమ్ ప్రాపర్టీ ఐ హావ్, అండ్ ప్రాపర్టీ అండ్ వాల్యూ కాలన్, అండ్ ఎవ్రీ ప్రాపర్టీ అండ్ వాల్యూ కామాతో సపరేట్ చేస్తాం. స్పెసిఫిక్ ఒక ప్రాపర్టీ ఉంది గ్రాండ్ ఫాదర్ దగ్గర, ఆ ప్రాపర్టీ మదన్ విల్లా అని ఒక స్పెసిఫిక్ డేటా ఉంది. ఈ డేటాని ఏం చేద్దాం మనం? అసలు డిస్ప్లే చేద్దాం కాంపోనెంట్ లో. స్టేట్ డేటాని రెండర్ చేయండి. సో స్టేట్ డేటా కూడా డిస్ప్లే చేస్తున్నాను. స్పెసిఫికల్లీ ఐ వుడ్ లైక్ టు డిస్ప్లే దట్ ఇన్ స్పెసిఫిక్ h3 ఎలిమెంట్ లో తీసుకుందాం. సో దిస్ dot state dot, what is that property name? The property is property, right? Save the file and run the output. So ఇప్పుడు grandfather దగ్గర some data కనిపిస్తుందా మీకు? Specific text. ఈ specific text ని నేను ఏం చేస్తాను? I would like to send this data to the child అనే ఒక కాంపోనెంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇప్పుడు చైల్డ్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ ఎవరి నుంచి రావాలి మనకి? ఫస్ట్లీ చైల్డ్ షుడ్ కమ్స్ ఫ్రమ్ విచ్ కాంపోనెంట్? ఫాదర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఫాదర్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. I would like to create another component with related to father అని ఇస్తున్నాను. Father with an extension called .js. So just create this structure whatever you need. So again I'm using import React from the library called React. Next class component name is, what is the component name? Father, right? So class father extends React dot specific component class. Next you need to render some content here. Render. So in this, I need to return some data. So return, I'm returning some text related to some division data. Here, I'm giving some text as I am parent and build this one. I am specifically parent.
So on this, I need to export this component here. Export default. What is the component name? The component is father. సో ఫాదర్ కాంపోనెంట్ లో జస్ట్ ఐఎమ్ పేరెంట్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ కాంపోనెంట్ మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవ్వాలి అంటే ఏం చేయాలి నేను? ఈ కాంపోనెంట్ ని కూడా మనం ఎక్కడ రిటర్న్ చేసుకుంటే సరిపోతుంది? We have to return this component in app.js లో అయితే రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు app.js లో రిటర్న్ చేస్తున్నాను. సో import father from father and I would like to return that component here. స్పెసిఫికలీ ఫాదర్ అని ఇస్తున్నాను. చెక్ చేయండి. ఐఎమ్ గ్రాండ్ ఫాదర్, ఐఎమ్ పేరెంట్ అని ఉంది. నెక్స్ట్ చైల్డ్ కాంపోనెంట్ కూడా క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఎ చైల్డ్ కాంపోనెంట్. సంథింగ్ లాస్ట్ లో ఐఎమ్ క్రియేటింగ్ చైల్డ్ విత్ అన్ ఎక్స్టెన్షన్ కాల్ .js. సో ఇక్కడ నేను క్రియేట్ చేసినవన్నీ కూడా క్లాస్ కాంపోనెంట్సా, ఫంక్షనల్ కాంపోనెంట్సా? ఇయర్ అజయ్ క్యాన్ క్లాస్ కాంపోనెంట్స్. క్లాసే కాదు, ఫంక్షనల్ తీసుకున్నా నాట్ ఎన్ ఇష్యూ. సో నేను ఫంక్షనల్ తీసుకుంటే డేటాను ఎలా హోల్డ్ చేస్తామంటే యూజ్ స్టేట్ హుక్ ఐడియా ఉందా మీకు? యూజ్ స్టేట్ హుక్. సో అది హోల్డ్ చేయడం ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్లీ టుడే ఒక మ్యూటబుల్ డేటాని ప్రాప్స్ యూస్ చేసి క్లాస్ కాంపోనెంట్స్ చూద్దాం. టుమారో లైక్ ఇవాళ మ్యూటబుల్ చూద్దాం, టుమారో ఇమ్యూటబుల్ చూద్దాం. ఓకే, సో క్లాస్ కాంపోనెంట్ ఎక్స్టెండ్స్ react dot component specific class in this render some data here. So render return some data. So return one parent element and I return as some h1 element class. I am child and isnano and I need to export here. Export default. What is the component name? Child is the component. మీరు అవసరమైతే ఇమేజెస్ ని యాడ్ చేసుకోవచ్చు ఎవ్రీ కాంపోనెంట్ కి. మీకు ఇంకా క్లియర్ గా ఉందనుకుంటే ఇమేజెస్ ని బిల్డ్ చేయడం ఐడియా ఉంది కదా మీకు. ఇమేజెస్ ని కూడా అప్లై చేసుకోవచ్చు. దట్స్ యువర్ చాయిస్ బేస్డ్ ఆన్ థింగ్. చైల్డ్ అని ఇస్తున్నాను. అవుట్పుట్ చెక్ చేస్తే ఐఎమ్ పేరెంట్, ఐఎమ్ చైల్డ్ ఉంది. సో ఇక్కడ నాకు అంతా కూడా వెబ్ పేజ్ లో డైరెక్ట్ గా డిస్ప్లే అవుతుంది. నాకు సపరేట్ గా ఇలా కాకుండా కొంచెం బోర్డర్ ని డిఫైన్ చేసుకుందాం అని చూస్తున్నాను. సో డిఫైన్ చేసుకుందాం అనుకుని, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, పేరెంట్ గ్రాండ్ ఫాదర్ డివిజన్ ఉంది కదా, I just want to define a class name equals to something like grandfather అని ఇస్తున్నాను ఇక్కడ. అండ్ ఫాదర్ కాంపోనెంట్ లో కూడా రిటర్న్ అయిన డివిజన్ కి స్టైల్స్ అప్లై చేద్దాం అని చెప్పి స్టైల్స్ రిలేటెడ్ కోడ్ బిల్డ్ చేద్దాం. ఫాదర్ హియర్ ఆల్సో ఐ టేకెన్ అనదర్ క్లాస్ నేమ్ యాజ్ చైల్డ్ అని ఇస్తున్నాను. సో మనకి స్టైల్స్ అన్ని కూడా స్పెసిఫిక్ ఫైల్ లో మనం బిల్డ్ చేస్తాం. వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? styles.css, right? We created. So here I have some data. I'm removing those data here. So I'm using class grandfather. Here I just want to return some data. Apply some border to that grandfather data. So border some 5 pixel solid red color build chestunanu. This one is for the grandfather component. Next I would like to go for the component called father. So father, same border 5 pixel solid. I would like to go for 3 pixel. It should be something like blue in color. Next, I would like to go for another child component. Apply the border, something specifically 1 pixel border, red, blue. Next, some green color, green, yellow color again. Put specific styles ఈ component లో అప్లై చేయాలంటే మీరు ఆ ఫైల్ ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ ./styles.css నా ఫైల్ ./path. Okay, they copy this content. చైల్డ్ కి 51 పిక్సెల్ బన్స్. Pixel. Okay, this one and this one. Clear everybody? So మనకి ఇప్పుడు ఎవ్రీ కాంపోనెంట్ కి బోర్డర్ అనేది అప్లై అవ్వాలి. ఫర్ చైల్డ్ ఇట్ ఈస్ నాట్ అప్లైయింగ్ నా. సో ./styles.css 1 pixel border. Child will be the C capital. సో చైల్డ్ కి కూడా బోర్డర్ అప్లై కొంచెం థిక్ చేద్దాం. సో మరి ప్రాపర్ లైట్ గా ఉంది. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఓన్లీ గ్రీన్. ఇట్ విల్ బి లైక్ దిస్. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ నుంచి మనకి ఫస్ట్ ఎవరు వస్తారు? ఫ్రమ్ గ్రాండ్ ఫాదర్ ఐ హ్యావ్ ఎ పేరెంట్ నుంచి చైల్డ్ రావాలి. అండ్ మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే గ్రాండ్ ఫాదర్ దగ్గర గ్రాండ్ ఫాదర్ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఐ హ్యావ్ సమ్ అదర్ ఇమేజెస్ యాడ్ చేసుకుంటారు, ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది మీకు. డేటా ఇమేజెస్ ని మీరు రిటర్న్ చేసేటప్పుడు ఇమేజ్ ని ఇక్కడ మనం రిటర్న్ చేసుకున్నప్పుడు రెండర్ ఫంక్షన్ లో ఇమేజ్ అనే HTML ఎలిమెంట్ బేస్ చేసుకుని ఇస్తాం. బట్ ఇమేజ్ అనేది HTML లో మనం నాన్ పేర్డ్ గా తీసుకుంటాం. బట్ ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి ఇమేజ్ ని? ఇన్ React యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఏ క్లోజింగ్ గా తీసుకోవాలి. ఇమేజ్ సోర్స్ అనేది ఇమేజ్ సోర్స్ రిలేటెడ్ కంటెంట్ అప్లై చేయడం కోసం ఐ హ్యావ్ సమ్ పిక్చర్స్ పాత్ హియర్.
సో కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, గ్రాండ్ ఫాదర్ రిలేటెడ్ పిక్చర్ అవసరమైతే యాడ్ చేసుకుంటారండి. యూ కెన్ ఏబుల్ టు యాడ్ దోస్ ఫైల్స్ ఆల్సో హియర్. అసెట్స్, సమ్ ఇమేజెస్ యాడ్ చేసుకుంటారా లేదా నార్మల్ గా మీకు క్లారిటీ రావడం కోసం చెప్తున్నాను. సో కాపీ దిస్ పిక్చర్ అండ్ మన ప్రాజెక్ట్ అప్లికేషన్ లో ఎక్కడికి అప్లై చేస్తామని డైరెక్ట్ గా వేర్ వి నీడ్ టు అప్లై React.js folder, open my application. You have to create in the ఆ సోర్స్ లో అసెట్స్ తీసుకున్న పర్లేదు, డైరెక్ట్ గా సోర్స్ లో మీరు కంటెంట్ ని బిల్డ్ చేసుకున్నా నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, హియర్ హ్యావ్ గ్రాండ్ ఫాదర్ పిక్చర్. కాపీయింగ్ దిస్ పిక్చర్, added here. I have a father picture. Copying, added here. So grandpa, father, child అని ఒక 2 పిక్చర్స్ ఉన్నాయి, 3 పిక్చర్స్. సో ఫస్ట్లీ వాటిని ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ grandfather from the file called dot slash. Is there any picture called grandpa.jpg? I'm giving that here, and I would like to add here image grandfather. Next, coming to the father, so import father from the file called dot slash. I have a file called father parent. So check the content. Parents. So we have a file called parent jp child.jpg file. I have html parent file add చేయలేదేమి, child.jpg, css.png, grandpa.jpg, and we need to add that, right? Add that file here, copy. Parent dot.jpg father. అండ్ రిటర్న్ చేసేటప్పుడు ఇమేజ్ ని ఎప్పుడు కూడా సెల్ఫ్ క్లోజింగ్ గా రిటర్న్ చేయండి. సోర్స్ ని డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో బిల్డ్ చేయాలి. రిమెంబర్ దిస్ వన్ ఆల్సో. అండ్ లాస్ట్ వన్ చైల్డ్ పిక్చర్ కూడా అప్లై చేయండి. ఇంపోర్ట్ something like import child from the file called dot slash. I have a picture called child picture, child.jpg. I have a picture, and I would like to return this content in an image format, specifically image source equals to this value, and I need to self close this content here. Check the result. So మనకి చాలా బిగ్ గా పిక్చర్స్ ఉన్నట్టున్నాయి. సో I would like to add some width and height to every element for uniformly. సో width height డిఫైన్ చేయడం ఐడియా ఉందా మీ అందరికి? width height, so width should be some 100 and the height should be, it will be around some 250 I'm taking here. సో ఇలా width height అనేది మీరు తీసుకున్న HTML ఎలిమెంట్ కి స్పెసిఫై చేసుకుంటారు సార్. సేవ్ ది ఫైల్, సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. సో మనకి డిఫరెంట్ డేటా అనేది అవైలబుల్ గా అనిపిస్తుంది కదా. కొంచెం విడ్త్ కూడా ఎన్లార్జ్ చేస్తున్నాను, సమ్ 200. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా స్టైల్స్ బిల్డ్ చేయండి, నాట్ ఎన్ ఇష్యూ. హియర్ ఐ టేకెన్ సమ్ 200 స్పెసిఫిక్ డేటా. ఇట్స్ లుక్స్ లైక్ దిస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే గ్రాండ్ ఫాదర్ తర్వాత మనకి యాక్చువల్లీ ఎవరు రావాలి? గ్రాండ్ ఫాదర్ ఆఫ్టర్ గ్రాండ్ ఫాదర్ వి వాంట్ పేరెంట్, ఆఫ్టర్ పేరెంట్ వి నీడ్ చైల్డ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తా 3 కాంపోనెంట్స్ 3 డిఫరెంట్ గానే కనిపిస్తున్నాయి వెబ్ పేజ్ లో. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే పేరెంట్ అనే కాంపోనెంట్ ని గ్రాండ్ ఫాదర్ కి ఇన్సైడ్ బిల్డ్ చేస్తాను. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు ఈ యాప్ కాంపోనెంట్ లో ఫాదర్ కాంపోనెంట్ ని రిమూవ్ చేసేస్తున్నాను, చైల్డ్ కాంపోనెంట్ ని రిమూవ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ 2 కాంపోనెంట్స్ మనం రిమూవ్ చేయడం వల్ల వెబ్ పేజ్ లో ఎవరు కనిపిస్తారు? సో ఇట్ విల్ ఏబుల్ టు డిస్ప్లేస్ ఓన్లీ ఫాదర్ కాంపోనెంట్ మాత్రమే. గ్రాండ్ ఫాదర్ టైప్ ఆఫ్ కాంపోనెంట్ ఇట్ ఈస్ డిస్ప్లే. సో గ్రాండ్ ఫాదర్ మనం స్టైల్స్ బిల్డ్ చేయలేదా? ఇంపోర్ట్ డాట్ స్లాష్ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్. ఓకే, సో ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ కి ఇన్సైడ్ నేను ఏ కాంపోనెంట్ ని రిటర్న్ చేసుకోవాలి? ఐ నీడ్ టు ఇంపోర్ట్ చైల్డ్ ఆర్ డైరెక్ట్లీ ఫాదర్ ఆర్ చైల్డ్. I need to import firstly father component. So ఇప్పుడు ఈ father component ని here I'm returning here. So father. ఇప్పుడు చూడండి మనకి గ్రాండ్ ఫాదర్ కి ఇన్సైడ్ ఏ కాంపోనెంట్ అవైలబుల్ ఉన్నారు? Who is available inside the గ్రాండ్ ఫాదర్? ఫస్ట్లీ ఫాదర్ అనే కాంపోనెంట్ అవైలబుల్ ఉన్నారు. సో ఇప్పుడు ఫాదర్ తర్వాత నాకు ఎవరు కావాలి? ఇన్ ఫాదర్ కాంపోనెంట్ ఐ హ్యావ్ ఏ చైల్డ్ కావాలి. సో ఫాదర్ నుంచి చైల్డ్ రావాలి. ఇంపోర్ట్ చైల్డ్ ఫ్రమ్ చైల్డ్, అండ్ ఐడ్ లైక్ టు రిటర్న్ దట్ చైల్డ్ కాంపోనెంట్ హియర్, చైల్డ్. చెక్ ది రిజల్ట్.
మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాండ్ ఫాదర్ కి ఇన్సైడ్ ఏమో పేరెంట్ ఎలిమెంట్ ఉంది. సో పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ చైల్డ్. పేరెంట్ టు చైల్డ్ ఎవరికి ఇన్సైడ్ ఉన్నారు? ఫర్ హూమ్ ఇన్సైడ్ పేరెంట్ అండ్ చైల్డ్? టెల్ మీ. ఓన్లీ ఫర్ గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ లో నాకు సంథింగ్ స్టేట్ డేటా ఉంది. ఈ స్పెసిఫిక్ డేటా అనేది ఏం చేయాలి నేను? చైల్డ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. చైల్డ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ప్రాప్స్ యూస్ చేసి ఏం చేస్తాను నేను? ఫస్ట్‌లీ పేరెంట్ కి సెండ్ చేస్తాను. నెక్స్ట్ చైల్డ్ కి సెండ్ చేస్తాను. ఎలా సెండ్ చేస్తాను ఇప్పుడు? ఫాదర్ కి. గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ కి వెళ్ళాలి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాదర్ అనే కాంపోనెంట్ ఉంది కదా! ఈ ఫాదర్ అనే కాంపోనెంట్ కి హియర్ ఆల్సో ఐ యామ్ టేకెన్ సమ్ నేమ్ హియర్ యాస్ ఎ అట్రిబ్యూట్ ఫార్మాట్ లో ఇస్తున్నాను. ఆ డేటా ఎక్కడ ఉంది? ద డేటా ఈస్ అవైలబుల్ హియర్ దిస్ డాట్ స్టేట్ డాట్ ప్రాపర్టీ. మనం ఒక HTML ఎలిమెంట్ కి అట్రిబ్యూట్ ఫార్మాట్ లో ఒక డేటా రిటర్న్ చేస్తే ఈ అట్రిబ్యూట్ ని అదర్ కాంపోనెంట్ లో యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తాం మనం డేటాని? హౌ వి ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద డేటా? టెల్ మీ. ఒక By స్పెసిఫిక్ using HTML property. ఎలిమెంట్ బై This యూజింగ్ dot property. ప్రాప్స్ ఏనా? బై యూజింగ్ ప్రాప్స్. బై యూజింగ్ ప్రాప్స్ అంటే దిస్ డాట్ ప్రాప్స్ డాట్ what is that thing property name? We given a property name as property, I think so, right? So I'm giving that property here. This dot props dot property. ఇప్పుడు పేరెంట్ ఎలిమెంట్ కి కూడా ఆ స్పెసిఫిక్ డేటా అనేది రావడం కనిపిస్తుందా? ఇప్పుడు పేరెంట్ నుంచి ఎవరికి ఇస్తాం మళ్ళీ ఇదే డేటాని? ఈ దిస్ డాట్ ప్రాప్స్ డాట్ ప్రాపర్టీలో ఉండే డేటాని we need to give for the child components. ఇక్కడ నేను చైల్డ్ దగ్గర ఒక ప్రాపర్టీ తీసుకున్నాను, దట్ యాస్ సి ప్రాపర్టీ అని తీసుకుంటాను. ఇప్పుడు ఈ సి ప్రాపర్టీకి సమ్ డేటా అసైన్ చేస్తాను. దిస్ డాట్ ప్రాప్స్ డాట్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని అగైన్ ఏం చేస్తాం మనం? చైల్డ్ ప్రాపర్టీలో రిటర్న్ చేయండి. సో అగైన్ ఐఎమ్ యూజింగ్ h1 హియర్ దిస్ డాట్ props డాట్ సి ప్రాపర్టీ అని ఒక ప్రాపర్టీని అయితే బిల్డ్ చేసాం. చెక్ ది రిజల్ట్. హియర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తున్న డేటా అనేది పేరెంట్ ఎలిమెంట్ దగ్గర ఏదైతే గ్రాండ్ ఫాదర్ దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటా మనకి ఎవరికి అవైలబుల్ వచ్చింది? డైరెక్ట్లీ ఇట్ కమ్స్ టు ది పేరెంట్ ఎలిమెంట్. ఫ్రమ్ పేరెంట్ ఎవరు వచ్చారు మనకి? చైల్డ్ కాంపోనెంట్ కి ఆ డేటా షేర్ అవడం కనిపిస్తుందా? ఇప్పుడు మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ చేయొచ్చు, సార్ డైరెక్ట్ గా గ్రాండ్ ఫాదర్ లోనే రిటర్న్ చేసుకున్నప్పుడు చైల్డ్ రిటర్న్ చేసుకోవచ్చు అంటే, బట్ ఇప్పుడు మనకి ఇది ఒక పర్టికులర్ రిలేషన్ లో అవైలబుల్ ఉన్నాయా లేవా ఈ కాంపోనెంట్స్? హియర్ యూ సీ, మనం అబ్జర్వ్ చేస్తే ఈ కాంపోనెంట్స్ అనే ఒక రిలేటెడ్ ఆర్డర్ లో ఉన్నాయా, అవైలబుల్ లేవా? మనం అవుట్పుట్ వ్యూ చేస్తే ఫస్ట్లీ మనకి గ్రాండ్ ఫాదర్ వస్తారు. గ్రాండ్ ఫాదర్ నుంచి డైరెక్ట్ చైల్డ్ వస్తారా, ఫాదర్ వస్తారా? గ్రాండ్ ఫాదర్ నుంచి చెక్ చేస్తే ఫాదర్ వస్తారు. ఫాదర్ నుంచి చైల్డ్ వస్తారు. ఇలా మీరు ప్రాప్స్ యూజ్ చేసి షేర్ చేయాలి అంటే ఎనీ కాంపోనెంట్ టు ఎనీ కాంపోనెంట్ షేర్ అవ్వడం చాలా కష్టం అవుద్ది ప్రాప్స్. ప్రాప్స్ ఏం చేస్తుంది? వెరీ నెక్స్ట్ టు ది కాంపోనెంటే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ప్రాప్స్ ఏం చేస్తుంది? మన డేటా అనేది వెరీ నెక్స్ట్ టు ది కాంపోనెంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయగలదు తప్ప ఎనీ కాంపోనెంట్ టు ఎనీ కాంపోనెంట్ షేర్ అవ్వడం అనేది ప్రాప్స్ లో పాసిబుల్ కాదు. సో ఈ కాన్సెప్ట్ ని ఓవర్‌కమ్ చేయడానికే మనకి ఏ కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు రియాక్ట్ లో? ఇన్ రియాక్ట్ దే ఇంప్లిమెంటెడ్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు Context. కంటెక్స్ట్ API. అండ్ ఇక్కడ ఉన్న డేటా ఈ ప్రాప్స్ ద్వారా షేర్ అయింది కదా, ఈ స్పెసిఫిక్ డేటా ఏ టైప్ ఆఫ్ డేటా? దిస్ ఈస్ రిలేటెడ్ టు ఏ మ్యూటబుల్ డేటా ఆర్ ఇమ్యూటబుల్ డేటా? విచ్ ఈస్ ఏ ఇమ్యూటబుల్ డేటా. ప్రాప్స్ షేర్ చేస్తుందంటే అది డెఫినెట్లీ ఇమ్యూటబుల్ అవుతుంది కదా, బట్ మనం ఈ డేటాని అప్డేట్ కూడా చేయొచ్చు, అది కంటెక్స్ట్ API యూస్ చేసుకొని. ఓకేనా? ఇలా మీరు ప్రాప్స్ యూస్ చేస్తే ఇక్కడ నేను ఒక స్పెసిఫికల్లీ బేసికల్ ఎగ్జాంపుల్ ఒక 3 తీసుకొని చెప్పాను. మీరు 3 అనే కాదు, మీ రిక్వైర్మెంట్ లో ఒక 10 కాంపోనెంట్స్ ఉంటాయి. 10 కాంపోనెంట్స్ కి మీరు డేటాని ప్రాప్స్ యూస్ చేసి షేర్ చేయాలి. అదే మనం ప్రాప్స్ కాకుండా కంటెక్స్ట్ API యూస్ చేస్తే ఏం చేయొచ్చు? ఎనీ కాంపోనెంట్ మనం డేటాని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎటువంటి డేటాని సమ్ అదర్ కాంపోనెంట్స్ కి, మనకు అవసరం లేని కాంపోనెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇది వితౌట్ కంటెక్స్ట్ API. ఇప్పుడు విత్ కంటెక్స్ట్ API అయితే మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెక్స్ట్ API ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ లో మనం ఏమేమి చూసాం? ఇంప్లిమెంటేషన్ స్టెప్స్. సో ఫస్ట్ మనం కంటెక్స్ట్ API ని క్రియేట్ చేయాలి. తర్వాత ప్రొవైడర్ ని క్రియేట్ చేయాలి. ఆఫ్టర్ దట్ వీ హావ్ టు క్రియేట్ ది కన్స్యూమర్. ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ని అయితే బిల్డ్ చేస్తూ వెళ్తుంటాం. ఓకేనా? father.js. సో మీరు ఇమేజెస్ అనేది మీకు స్పెసిఫిక్ గా ఒక కంటెంట్ అర్థం అవడం కోసం యాడ్ చేశాను. మీరు యాడ్ చేస్తారా లేదా అనేది దట్స్ యువర్ చాయిస్. ఇమేజెస్ ఓకే. అండ్ ఇక్కడ జస్ట్ ఒక బేసిక్ ఇమ్యూటబుల్ టైప్ ఆఫ్ డేటా తీసుకొని మీకు చెప్పాను. మీరు ఇమ్యూటబుల్ తీసుకుంటారా, మ్యూటబుల్ తీసుకుంటారా, దట్స్ యువర్ చాయిస్. ఓకేనా? సో స్టైల్స్ కూడా నేను ఇక్కడ జస్ట్ ఒక బోర్డర్ యాడ్ చేస్తాను. మీరు అవసరమైతే ఇంకొంచెం అదర్ స్టైల్స్ కూడా కొంచెం గుడ్ లుకింగ్ స్టైల్స్ యాడ్ చేసుకోండి. ఓకే. బేసిక్ గా మీకు డిఫరెన్షియేట్ చేయడం కోసమే బోర్డర్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే కంటెక్స్ట్ API క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన కంటెక్స్ట్ API లో సమ్ డేటా ఇస్తాను. ఆ ఇచ్చిన డేటాను ఏం చేయాలి నేను? మనం ఏ కాంపోనెంట్ లో కావాలంటే ఆ కాంపోనెంట్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎటువంటి రిలేషన్ కూడా అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. కంటెక్స్ట్ API అయితే మనకి ఫస్ట్ కాంపోనెంట్ నుంచి సెకండ్ కాంపోనెంట్ లో కావాలంటే సెకండ్ కాంపోనెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కాంపోనెంట్ నుంచి ఫిఫ్త్ కాంపోనెంట్ కావాలంటే ఫిఫ్త్ కాంపోనెంట్ యాక్సెస్ చేయొచ్చు. 10th కావాలంటే 10th, ఇలా ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ కైనా సరే డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే రియాక్ట్ లో మనం ఎవరి హెల్ప్ తీసుకుంటాం? మోస్ట్లీ ఇన్ రియాక్ట్ JS we will take the help of only కంటెక్స్ట్ API. ఇప్పుడు నేను ఇక్కడ ఫాదర్ అనే కాంపోనెంట్ ని రిమూవ్ చేసేస్తున్నాను. సో రిమూవ్ చేస్తే ఇప్పుడు ఫాదర్ కాంపోనెంట్ లో కూడా హియర్ ఆల్సో ఐమ్ రిమూవింగ్ ఫాదర్ డేటా.
సో అండ్ ఫాదర్ కాంపోనెంట్ లో కూడా చైల్డ్ ని కూడా రిమూవ్ చేసేసండి. సో హియర్ ఐ హావ్ అ ఫాదర్ కాంపోనెంట్. సో ఐమ్ రిమూవింగ్ ది చైల్డ్ కాంపోనెంట్ హియర్. హియర్ ఆల్సో రిమూవింగ్ ది చైల్డ్ కాంపోనెంట్. సో ఇప్పుడు మనం కంటెక్స్ట్ ఏపీఐ బేస్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఆల్రెడీ యాప్ కాంపోనెంట్ లో గ్రాండ్ ఫాదర్ అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు ఈ గ్రాండ్ ఫాదర్ దగ్గర నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కంటెక్స్ట్ ఏపీఐని అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో హౌ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ది కంటెక్స్ట్ ఏపీఐ అంటే సో బై యూజింగ్ అన్ ఎక్స్టెన్షన్ కాల్డ్ వాట్ ఈస్ ద థింగ్ క్రియేట్ కంటెంట్. సో రియాక్ట్ అనేది ఎక్స్టెండ్. మీరు అవసరం లేకుండా ఇక్కడ రియాక్ట్ నుంచే డైరెక్ట్ గా సంథింగ్ లైక్ క్రియేట్ కంటెక్స్ట్ ని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మీరు రియాక్ట్ ఎక్స్టెన్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ హ్యావ్ టు క్రియేట్ ది కంటెక్స్ట్. క్రియేట్ కంటెక్స్ట్ అని చెప్పి ఇలా ఇచ్చినా సరే నాట్ అన్ ఇష్యూ. ఇది మనం ఈ సింటాక్స్ మనం ఫంక్షన్స్ లో ఫాలో అవుతాం. సో ఇప్పుడు మనం తీసుకుంది క్లాస్ కాంపోనెంట్ కదా. సో ఈ సింటాక్స్ ఈ అప్రోచ్ అవసరం లేదు మీకు. ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో అయితే ఇలా తీసుకుంటారు సమ్ డెవలపర్స్. మనం నార్మల్ బేసిక్ సింటాక్స్ బేస్ చేసుకుని వెళ్దాం. సో వాట్ వి నీడ్ టు రైట్ రియాక్ట్ లైబ్రరీ డాట్ వాట్ ఈస్ ద ఫైల్ వాట్ ఈస్ ద మాడ్యూల్ క్రియేట్ కంటెక్స్ట్. సో క్రియేట్ కంటెక్స్ట్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుందంటే ఈ స్పెసిఫిక్ రియాక్ట్ లైబ్రరీలో ఉంటుంది. సో కాబట్టి నువ్వు రియాక్ట్ లైబ్రరీ నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో రియాక్ట్ లైబ్రరీని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాం, ఈ నేమ్ తో ఇంపోర్ట్ చేసుకున్నాం. సో అందుకని చెప్పి ఆ నేమ్ తో ఎక్స్టెండ్ చేసుకున్నాం. మనం కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేసాం, బట్ ఈ కంటెక్స్ట్ ఏపీని మనం యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవాలంటే కంటెక్స్ట్ ఏపీఐకి ఒక నేమ్ ఇవ్వండి. యూ కెన్ గో ఫర్ ఎనీ నేమ్. సో చాలా మంది పీపుల్ ఏమి ఇస్తారంటే స్టోర్ అనే నేమ్ ఇస్తారు. ఎందుకంటే ఈ కంటెక్స్ట్ ఏపీఐలో ఏముంటుంది అంటే డిఫరెంట్ డేటా ఉంటుంది. బట్ ఇక్కడ నాకు డేటా అంత ఎక్కువ డేటా లేదు కాబట్టి నాకు నచ్చిన నేమ్ ఇస్తున్నాను. సంథింగ్ లైక్ మై కంటెక్స్ట్ అని తీసుకుంటున్నాను. ఓకేనా. సో మీరు ఎనీ నేమ్ ఇవ్వచ్చు. వేరియబుల్ నేమ్స్ ఆర్ యూజర్ డిఫైన్డ్. సో నేను ఒక నేమ్ ఇచ్చాను, మై కంటెక్స్ట్ అని ఇచ్చాను. కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేశాను. అండ్ ఈ క్రియేట్ చేసిన కంటెక్స్ట్ ఏపీఐని ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలి అంటే దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చేయాలి. సో డైరెక్ట్లీ యూ హ్యావ్ టు గివ్ ది ఎక్స్పోర్ట్ కమాండ్ హియర్. ఎక్స్పోర్ట్ అని ఇస్తే ఎక్స్పోర్ట్ ఇచ్చిన దగ్గర కంటెక్స్ట్ ఏపీఐని ఎవరు చేస్తారు, ఎవరొకళ్ళు ఈ కంటెక్స్ట్ ఏపీఐలో ఉండే డేటాని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు కంటెక్స్ట్ ఏపీఐ తీసుకున్నాము, కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేసాం, సమ్ డేటా కూడా స్టేట్ లో అవైలబుల్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ డేటాను ఏం చేస్తాం, గ్రాండ్ ఫాదర్ దగ్గర రిటర్న్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ డేటా నువ్వు ఎవరికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాం మన అప్లికేషన్ లో, గ్రాండ్ ఫాదర్ చైల్డ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ కాంపోనెంట్ ఏం చేస్తారు మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చైల్డ్ ఫ్రమ్ వాట్ ఈస్ ద ఫైల్ నేమ్ చైల్డ్ డాట్ జేఎస్ స్లాష్ చైల్డ్ డాట్ జేఎస్ అని ఒక స్పెసిఫిక్ ఫైల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ చైల్డ్ కాంపోనెంట్ ని ఇక్కడ మనం డైరెక్ట్ గా రిటర్న్ చేయకుండా సో ఎలా రిటర్న్ చేయాలంటే ప్రొవైడర్ గా రిటర్న్ చేసుకోవాలి. సో ప్రొవైడర్ ని ఎలా క్రియేట్ చేస్తాం మనం, వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ది ప్రొవైడర్. మన కంటెక్స్ట్ నేమ్ తో ప్రొవైడర్ ఎక్స్టెన్షన్ ఇస్తాం. వాట్ ఈస్ అవర్ కంటెక్స్ట్ ఏపీఐ నేమ్, మై కంటెక్స్ట్ ఈస్ అవర్ కంటెక్స్ట్. Here we need to write the consumer or provider. See here మనం కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేసాం కదా, ఆటోమేటిక్ మనకి సజెషన్స్ వస్తున్నాయి. కన్స్యూమర్ ను మనం ప్రొవైడర్ ని క్రియేట్ చేయాల్సింది. Here we need to create the ప్రొవైడర్. ప్రొవైడర్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు నాకు డేటాని, వాళ్ళ నేమ్ ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రొవైడర్ ఇక్కడ ఏమి ఇస్తాం మనం, వాల్యూ అట్రిబ్యూట్ బేస్ చేసుకున్న సమ్ వాల్యూ, ఏ వాల్యూ ప్రొవైడర్ ప్రొవైడ్ చేస్తున్న వాల్యూ కూడా ఇవ్వాలి. సో మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు డేటా అనేది, ఈ గ్రాండ్ ఫాదర్ అనే కాంపోనెంట్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది, ఫర్ హూమ్ చైల్డ్. సో చైల్డ్ ని ఇక్కడ ఇన్సర్ట్ బిల్డ్ చేసుకోండి చైల్డ్. ఓకే. అంటే ఎవరు ఏ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది ప్రొవైడర్, స్టేట్ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా. స్టేట్ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని ఇక్కడ బిల్డ్ చేయండి. దిస్ డాట్ స్టేట్ డాట్ ప్రాపర్టీని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమైంది, చైల్డ్ కాంపోనెంట్ లో ప్రొవైడర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చైల్డ్ కాంపోనెంట్ ఏం చేయాలంటే ప్రొవైడర్ ప్రొవైడ్ చేసిన ఈ వాల్యూ ఉంది కదా, యాక్సెస్ చేయాలి అంటే కంటెక్స్ట్ ఏపీఐ బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తుంది. కంటెక్స్ట్ ఏపీఐ యాక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెక్స్ట్ ఏపీఐ ఏం అవ్వాలి మనకి, ఎక్స్పోర్ట్ అవ్వాలి. ఎక్స్పోర్ట్ చేస్తాం మనం కంటెక్స్ట్ ఏపీఐని అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తామంటే డెఫినెట్లీ ఎవరైనా సరే ఏం చేస్తారు, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేయండి. హౌ వీఆర్ ఏబుల్ టు ఇంపోర్ట్ ఇప్పుడు స్పెసిఫిక్ గా అనదర్ నేమ్ తో మనం ఇంపోర్ట్ చేస్తామంటే సో డోంట్ వాంట్ ఇంపోర్ట్ దట్. మన కంటెక్స్ట్ ఏపీఐ నేమ్ ఏమి ఇచ్చాం మనం, వాట్ ఈస్ అవర్ కంటెక్స్ట్ ఏపీఐ నేమ్, మై కంటెక్స్ట్. సో మై కంటెక్స్ట్ అని ఇస్తాను. ఫ్రమ్ వేర్ ఎక్కడ క్రియేట్ చేస్తాం ఈ కంటెక్స్ట్ ఏపీఐ ని మనం, వి క్రియేటెడ్ ఇన్ గ్రాండ్ ఫాదర్. అంతేనా, గ్రాండ్ ఫాదర్ లో ఇంపోర్ట్ చేస్తున్నాం. సో గ్రాండ్ ఫాదర్ అనే కాంపోనెంట్ ఇంపోర్ట్ చేయలేదు. నేను ఎవరిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, గ్రాండ్ ఫాదర్ అనే కాంపోనెంట్ లో. ఓకే, గ్రాండ్ ఫాదర్ ఇంపోర్ట్ చేస్తాం ఈ లైన్. ఓకే, చైల్డ్ లో ఇంపోర్ట్ చేయాలి కదా సార్. సో రైట్ ది కంటెంట్ హియర్ వి నీడ్ టు రైట్ ది కోడ్. చైల్డ్ ఎవరిలో అయితే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారో యాక్సెస్ చేసే కంటెంట్ ఆ కంటెక్స్ట్ ఏపీఐ నేమ్ ఏంటి, ఆ కంటెక్స్ట్ ఏపీఐ ఎక్కడ క్రియేట్ చేసాం, మనకు ప్రొవైడర్ ప్రొవైడ్ చేసే డేటా. ప్రొవైడర్ ఎవరు ఇక్కడ మనకి, గ్రాండ్ ఫాదర్. సో గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి మై కంటెక్స్ట్ ఏపీఐ యాక్సెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మనం, యాక్సెస్ చేసుకుందాం. హౌ వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ అవర్ కంటెక్స్ట్ నేమ్. అవర్ కంటెక్స్ట్ నేమ్ is my context dot. Here we need to write the consumer or provider. Consumer ఎలా యాక్సెస్ చేస్తుంది, ప్రొవైడర్ ప్రొవైడ్ చేసిన డేటాని,
ఇట్ విల్ బి యాక్సెస్ ఇన్ ఏ వన్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఎలా యాక్సెస్ చేస్తుంది? ప్రొవైడర్ ప్రొవైడ్ చేసిన డేటాని కన్జ్యూమర్ ఎలా యాక్సెస్ చేస్తుంది? త్రూ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకున్నాను. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే కాల్ చేయాల్సిన అవసరం ఉంటుందా మనం? వి డోంట్ నీడ్ టు కాల్ దిస్ ఫంక్షన్. అండ్ ఇప్పుడు ఎలా రిటర్న్ చేస్తుందండి డేటాని? సో లైక్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒక పారామీటర్ ఇద్దాం. యూ కెన్ గో ఫర్ ది పారామీటర్ నేమ్ కాల్డ్ ఎనీథింగ్. సో ఐమ్ గివింగ్ ఏ పారామీటర్ కాల్డ్ డేటా అని ఒక పారామీటర్ ఇచ్చాను. ఈ డేటా అనే పారామీటర్ బేస్ చేసుకుని యాక్సెస్ చేద్దాం. సో హౌ కెన్ ఐ యాక్సెస్ అంటే, సో డైరెక్ట్లీ యూ కెన్ రిటర్న్ దట్ హియర్. సో ఇట్స్ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్ గా రిటర్న్ చేయండి. రిటర్న్ చేసే డేటా ఇంకొక స్పెసిఫిక్ H1 ఎలిమెంట్ లో రిటర్న్ చేస్తున్నాను. సో రిటర్న్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద డేటా? డైరెక్ట్లీ రీడ్ చేసిన డేటాలో అవైలబుల్ ఉంది. సో డైరెక్ట్లీ వాట్ ఈస్ ద థింగ్? ఇక్కడ మనం ఈ సి ప్రోప్స్ ఇవేమి కూడా వస్తుంది కదా, సో రిమూవ్ చేయండి. మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది గ్రాండ్ ఫాదర్ అనే డేటా? ఈ ప్రాపర్టీ అనే నేమ్ తో డేటా ఉంది. దిస్ డాట్ స్టేట్ డాట్ ప్రాపర్టీ అనే దాంట్లో సమ్ డేటా ఉంది. ఈ ప్రాపర్టీ డేటాని నువ్వేం దేంతో రీడ్ చేసాం? ఈ స్పెసిఫిక్ డేటా అనే నేమ్ తో రీడ్ చేసాం. ఇప్పుడు చెక్ చేయండి, మనకి డేటా అనేది చైల్డ్ కాంపోనెంట్ లో యాక్సెస్ అయిందా? హియర్ యూ సీ. సో నేను ఇక్కడ గ్రాండ్ ఫాదర్ లో తీసుకున్న డేటా అనేది ఒక స్ట్రింగ్ డేటానేనా? టెల్ మీ. దట్ వన్ ఈస్ రిలేటెడ్ టు ఏ స్ట్రింగ్ డేటా. నేనేం చేస్తానంటే ఐ వుడ్ లైక్ టు గో ఫర్ హియర్ గ్రాండ్ ఫాదర్, సమ్ అదర్ డేటా ఇద్దాం అనుకుంటున్నాను. సో ప్రాపర్టీ అని ఒక నేమ్ ఉంది. నెక్స్ట్ ఏమి ఇస్తున్నానంటే నేను అడ్రస్ అని ఇస్తున్నాను. అడ్రస్. నాకు ఇప్పుడు అడ్రస్ అనేది ఇట్ షుడ్ బి ఏ అనదర్ టైప్ ఆఫ్ థింగ్. అడ్రస్ అనే ఈ ప్రాపర్టీలో ఏం తీసుకున్నాను వాల్యూగా? స్ట్రింగ్ డేటా తీసుకోకుండా ఏం తీసుకుందామని చూస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ గో ఫర్ ది ఆబ్జెక్ట్. సో నాకు ఆబ్జెక్ట్ డేటా తీసుకుందాం. ఆబ్జెక్ట్ అంటే అగైన్ మళ్ళీ ఏముండొచ్చు? సంథింగ్ రిలేటెడ్ టు హౌస్ నెంబర్ ఉండొచ్చు. సంథింగ్ హౌస్ నెంబర్ సమ్ 1 2 3 అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకేముంటుంది? సంథింగ్ రిలేటెడ్ లొకేషన్ కూడా అవైలబుల్ ఉంటుందా? లొకేషన్ ఒక ప్రాపర్టీ ఇస్తాను. సంథింగ్ అనదర్ ఐమ్ టేక్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాగా బిల్డ్ చేస్తాను. ఇప్పుడు ఈ డేటాను ఎలా రీడ్ చేద్దాం మనం? ఇది ఒక ప్రీవియస్లీ స్ట్రింగ్ డేటా అంటే డైరెక్ట్ గా ఆ ప్రాపర్టీ నేమ్ తో ప్రొవైడ్ చేస్తాం డేటా. బట్ ఇప్పుడు నాకు ఏం కావాలి? ఈ స్పెసిఫిక్ అడ్రస్ అనే ప్రాపర్టీ ఉన్న డేటా కావాలి. కాబట్టి ఆ ప్రాపర్టీని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. అడ్రస్ అని ఇస్తున్నాను. ఇప్పుడు అడ్రస్ లో నాకు ఏమేమి ఉన్నాయి? అగైన్ అడ్రస్ అనేది స్ట్రింగ్ డేటా కాదు, ఆబ్జెక్ట్ డేటా. అడ్రస్ లో ఎవరెవరు ఉన్నారు మనకి? ఇన్ దట్ అడ్రస్ ఐ హావ్ హౌస్ నెంబర్ అండ్ లొకేషన్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను రిటర్న్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎలా రిటర్న్ చేస్తానంటే ఒక స్పెసిఫిక్ థింగ్ లో హియర్ డేటా డాట్ అని చెప్పి ఆ స్పెసిఫిక్ ప్రాపర్టీ నేమ్, వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ నేమ్? హౌస్ నెంబర్. ఏముంది అక్కడ ప్రాపర్టీ నేమ్? HNO అని ఉంది. HNO హౌస్ నెంబర్ అని ఇచ్చాను. నెక్స్ట్ డేటాగా సిమిలర్లీ డేటా డాట్ స్పెసిఫిక్ లొకేషన్ అవి గివెన్ దేర్. సో మీరు ఎలా ఇస్తే పర్టికులర్ డేటా అనేది రిటర్న్ అవ్వాలి. హియర్ హౌస్ నెంబర్ 1 2 3 హైదరాబాద్. ఇప్పుడు దీనికి బిఫోర్ హౌస్ నెంబర్ అని బిల్డ్ అవ్వాలి. హౌస్ నెంబర్ షుడ్ బి లైక్ దిస్. అండ్ హియర్ ఫర్ దిస్ బిఫోర్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది లొకేషన్. ఓకేనా? క్లియర్ దిస్ వన్? మీరు ఎనీ టైప్ ఆఫ్ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ లో ఆబ్జెక్ట్ డేటా తీసుకున్నాను. టుమారో ఏం చేద్దామంటే ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. ఓకేనా? ఇదే కంటెక్స్ట్ ఏపీఐలో ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకొని ఆ ఎరే డేటాను ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది చూద్దాం. అండ్ ఇక్కడ మనం తీసుకున్న డేటా ఇక్కడ ఏమైనా యూజర్ చేంజ్ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉందా? హియర్ యూ సీ. ఇస్ దేర్ ఎనీ ఆప్షన్ లైక్ ఫర్ చేంజింగ్ ఆప్షన్ లేదు. అంటే ఇది అంతా కూడా ఇమ్యూటబుల్ డేటానా మ్యూటబుల్ డేటానా? ఆల్ దీస్ ఇట్స్ ఎన్ ఇమ్యూటబుల్ డేటా. మనం ఏం చేద్దామంటే టుమారో ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుని దాంట్లో మ్యూటబుల్ డేటా తీసుకుందాం. అంటే ఎండ్ యూజర్ ఏమైనా యాక్షన్ ఇస్తే ఆ యాక్షన్ రిలేటెడ్ రిజల్ట్స్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్? కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేసుకుని ఇలా మీరు ఏ కాంపోనెంట్ లో కావాలంటే ఆ కాంపోనెంట్ ఏం చేయొచ్చు? డైరెక్ట్ గా మీకు కావాల్సిన డేటాని అయితే రీయూజ్ చేసుకోవచ్చు. సో మరి కంటెక్స్ట్ ఏపీఐ బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఫస్ట్లీ మనం ఏం చేయాలి? కంటెక్స్ట్ ఏపీఐ ని మనం we need to create the context API. So context API ని ఎలా క్రియేట్ చేస్తాం? What is the specific function we have? We have specific function called create context అనే ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ బేస్ చేసుకుని కంటెక్స్ట్ API ని క్రియేట్ చేస్తాం. ఎక్కడ క్రియేట్ చేయాలి కంటెక్స్ట్ API ని? మనం ఎక్కడైతే మనం ప్రొవైడ్ చేసే డేటా ఉంటుందో అక్కడ మనం కంటెక్స్ట్ API ని క్రియేట్ చేసుకుంటే బెటర్. ఓకేనా? సో మనకి ప్రొవైడ్ చేసే దగ్గర కంటెక్స్ట్ API తీసుకుంటే ఆ కంటెక్స్ట్ API బేస్ చేసుకుని ఆ ప్రొవైడ్ చేసిన డేటాని ఎవరు యాక్సెస్ చేసుకుంటారు? మీరు ఏ కాంపోనెంట్ అయితే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాంపోనెంట్ యాక్సెస్ చేస్తుంది. ఓకేనా? దిస్ వన్ ఆల్సో. అండ్ ఇక్కడ మనం క్లాస్ కాంపోనెంట్స్ తో చూసాం. మనం టుమారో ఫంక్షనల్ కాంపోనెంట్స్ తో చూద్దాం. డోంట్ వరీ. ఓకేనా? మీరు ఏ కాంపోనెంట్ నుంచి ఏ కాంపోనెంట్ కైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ చాయిస్. బట్ ఎప్పుడు కూడా యాప్ కాంపోనెంట్ లో ఎవరిని రిటర్న్ చేస్తాను? ఎవరి దగ్గర అయితే మనకి కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ అవుతుందో, క్రియేట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మనం డేటాను అయితే తీసుకుంటాం. అండ్ ప్రొవైడ్ చేసిన డేటాని కన్జ్యూమర్ ఎలా యాక్సెస్ చేసుకుంటుంది? స్పెసిఫికలీ విత్ ఏ వన్, వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ థింగ్? దిస్ వన్ ఇస్ నోన్ యాజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ డైరెక్ట్ గా మనం డేటాని రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేసినప్పుడు డైరెక్ట్ గా రిటర్న్ చేయకుండా ఒక స్పెసిఫిక్ HTML ఎలిమెంట్ H1 లో రిటర్న్ చేస్తాం.
ఓకేనా? మీరు 2 డిఫరెంట్ ఎలిమెంట్స్‌లో కావాలంటే 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకోండి. దట్స్ యువర్ చాయిస్. లేదు ఇప్పుడు నాకు అడ్రెస్‌తో పాటు అదర్ డేటా కూడా రావాలి అంటే ఇక్కడ మీరేం చేస్తారు? వాల్యూ పర్టిక్యులర్ థింగ్స్‌తో వాల్యూకి ఇంకొక వాల్యూ అట్రిబ్యూట్ తీసుకొని థిస్ డాట్ స్టేట్ డాట్ అడ్రెస్ కాకుండా డైరెక్ట్‌గా స్టేట్ ఇవ్వండి. థిస్ డాట్ స్టేట్ అని ఇస్తే స్టేట్ బేస్ చేసుకొని బిల్డ్ చేయొచ్చు. ఎనీ వేలో మనం కంటెంట్‌ని అయితే యాక్సెసింగ్ అర్థమైందా మీకు? ఏ కాంపోనెంట్ నుంచి ఏ కాంపోనెంట్‌కైనా సరే అనేది. దిస్ వన్. ఇది ఇంపార్టెంట్ థింగ్ కాంటెక్స్ట్ ఏపీఐ. సో చాలా సింప్లిఫైడ్‌గా ఉంటుంది. ఎటువంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. మనం ఏ కాంపోనెంట్ లోంచి ఏ కాంపోనెంట్ అయినా సరే డేటాని యాక్సెస్ చేయడానికి పాసిబుల్ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. క్లియర్? ఇది జస్ట్ ఒక క్లాస్ కాంపోనెంట్స్ చూసాం. టుమారో ఫంక్షనల్ కాంపోనెంట్స్ కూడా తీసుకుందాం. అక్కడ స్టేట్ డేటా. యాక్చువల్లీ మనకి స్టేట్ డేటానే కదా ఇది. యాక్చువల్లీ ఈ ప్రాపర్టీ అడ్రెస్ అనేవి స్టేట్ డేటా. వీటిని అప్డేట్ చేయాలంటే మనకు ఒక స్పెసిఫిక్ మెథడ్ తెలుసు. వాట్ ఈస్ దట్ మెథడ్ నేమ్? సెట్ స్టేట్ అని ఒక స్పెసిఫిక్ మెథడ్ ఉంది. బట్ మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో కూడా స్టేట్ డేటా ఇనిషియలైజ్ చేయొచ్చు స్పెసిఫికల్లీ విత్ ఏ రియాక్ట్ హుక్ కాల్డ్ యూజ్ స్టేట్ అని ఉంటుంది కదా. అక్కడ యూజ్ స్టేట్ ఇనిషియలైజ్ చేసి 2 వేరియబుల్స్ ఇచ్చి ఇనిషియల్ వేరియబుల్ డేటానేమో రిటర్న్ చేసుకొని అప్డేట్ అయిన డేటానేమో అనదర్ వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు. అవి ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకే. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది. కంటెక్స్ట్ ఏపీఐ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకేనా? అండ్ ఇక్కడ తీసుకునే ఎలిమెంట్స్ కాంపోనెంట్స్ అన్ని కూడా రిలేటెడ్ కాంపోనెంట్స్. సో అందుకే కంటెక్స్ట్ ఏపీఐ లేకుండా అయితే ప్రాప్స్ ద్వారా ఏం చేయాలి? వెరీ నెక్స్ట్ టు ది కాంపోనెంట్స్ ఎండ్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే అవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ ఆర్డర్ బేస్ చేసుకొని బిల్డ్ అయినాయి. సో మనకి ఫాదర్ ఉండాలి. ఫాదర్ నుంచి చైల్డ్ ఉంటుంది. అదే మీరు కంటెక్స్ట్ ఏపీఐ తీసుకున్నప్పుడు ఎటువంటి రిలేషన్ ఆర్డర్ ఫాలో అవ్వకుండానే మనం ఏ కాంపోనెంట్ లో కావాలంటే ఆ కాంపోనెంట్ లో డేటాను ఏం చేయొచ్చు? యాక్సెస్ చేయొచ్చు. అండ్ యాక్సెస్ చేసే డేటా మ్యూటబుల్ అవ్వచ్చు, ఇమ్యూటబుల్ అవ్వచ్చు. బేస్డ్ ఆన్ ది సిట్యుయేషన్. అదే మనం ప్రాప్స్ యూజ్ చేసి షేర్ చేసే డేటా డెఫినైట్‌లీ ఎలా ఉంటుంది? ఇమ్యూటబుల్ డేటానే ఉంటుంది. ఓకేనా? దిస్ వన్. ఎస్ సార్.